పేదల నుంచి ధనవంతుల వరకు ఆశ్రయం ఇచ్చే నగరం హైదరాబాద్. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే తక్కువ జీవన వ్యయం, ఎక్కువ ఉపాధి అవకాశాలతో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అభివృద్ధి, జీవన సౌలభ్యం రెండూ సమపాలనలో ఉన్న అరుదైన నగరంగా హైదరాబాద్ నిలుస్తోంది. దీంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా నగరంలో నివసించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ అంటే ఐటీ, ఫార్మా హబ్ మాత్రమే కాదు, నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అందించే మహానగరం. ఇక్కడ పేదల నుంచి ధనవంతుల వరకు అందరూ జీవించవచ్చు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాలతో పోలిస్తే ఇక్కడ మంచి వాతావరణం ఉంటుంది. దానికి మించి లివింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువే అంటున్నారు సిటీ జనాలు. భారత్ లో ఐటీ హబ్ అంటే భాగ్యనగరమే గుర్తుకు వస్తుంది. ఇక్కడ వందల సంఖ్యలో ఐటీ సంస్థలు కొలువుదీరాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక ఫార్మా, ఏరోస్పేస్, అంతర్జాతీయ సంస్థల జీసీసీలు హైదరాబాద్ కు వస్తున్నాయి. బ్యాంకింగ్, రియాలిటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా హైదరాబాద్ ను వదిలి వెళ్లేందుకు ఆసక్తి చూపించారు. నేను వచ్చాను ఒక 12 years అవుతుంది మన హైదరాబాద్కి వచ్చి. హైదరాబాద్లో మరి లీవింగ్ అనేది చాలా ఈజీ, మంచిగా సేఫ్గా బతకొచ్చు ఇక్కడ. అంటే చిన్నగా ఒక బ్యాచిలర్ ఉన్నప్పటి నుంచి కూడా చూసుకుంటే ఒక 2500, 3000 నుంచి రెంట్కు ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ 14,000 దాకా కూడా ఉంటున్నాను. మ్యారేజ్ అయింది, ఇప్పుడు ఉంటున్నాను. అంటే సేఫ్ సిటీ అని చెప్పొచ్చు. ఎక్కడైనా సరే మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ ప్లస్ ఏదన్నా మనకు కొనుక్కోవాలన్నా ఏదన్నా చేయాలన్నా నీట్గా ఉంటుంది అనమాట ఈ హైదరాబాద్ సిటీ అనేది. అంటే అన్ని బెంగళూరు సిటీతోని, ముంబైతో పోల్చుకుంటే అయితే ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. అసలు ట్రావెలింగ్ చేయాలన్నా కానీ ఆ మెట్రో కూడా ఇంకా రద్దీ ప్లేస్. అసలు ఒక మనం మూవ్ చేయలేము, ఉండలేము కూడా. అరౌండ్ 25 years నుంచి జాబ్ చేస్తున్నాము ఇక్కడ. నేను ఇండియా వైడ్ చాలా ప్లేసుల్లో పోస్టింగ్ ఉన్నాను, వర్క్ చేశాను చాలా సంవత్సరాల నుంచి. బట్ ప్రెజెంట్ హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. టు ది ఎన్వైర్న్మెంట్ పరంగా చూసుకున్నా, ఫైనాన్షియల్ పరంగా చూసుకున్నా, హెల్త్ పరంగా చూసుకున్నా, ఏమైనా ఇప్పుడు పిల్లల చదువుల విషయంలో చూసుకున్నా, స్టడీ విషయంలో చూసుకున్నా, హెల్త్ ఇన్స్టిట్యూట్స్ చూసుకున్నా, ఇన్ని విషయాల్లో చాలా వండర్ఫుల్ సిటీ. లా అండ్ ఆర్డర్ పరంగా కూడా హైదరాబాద్ కు మంచి పేరుంది. దేశంలోని ఇతర పెద్ద నగరాలతో పోలిస్తే భద్రత మెరుగ్గానే ఉంది. నైట్ లైఫ్ ఉన్న, శాంతి భద్రతల విషయంలో అదుపు తప్పని నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో కాలుష్యం తక్కువగా ఉండడం, పీక్ అవర్స్ లో కాస్త ట్రాఫిక్ ఉన్నా త్వరగానే క్లియర్ అవ్వడం మరో ప్రత్యేకత. దీనికి తోడు హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంది. కనెక్టివిటీ రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మిస్తోంది. ఇందుకోసం 2 ఏళ్లలోనే 20,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఢిల్లీ, ముంబైని దాటేసి అభివృద్ధిలో దూసుకుపోతోంది హైదరాబాద్. ఆకాశాన్ని తాకే భవంతులు, అబ్బురపరిచే ఫ్లైఓవర్లు, ఐటీ రంగానికి కేరాఫ్ గా ఉన్న హైదరాబాద్ మోస్ట్ సేఫెస్ట్ సిటీగా గుర్తింపు సాధించింది. మరో ప్రధాన ఆకర్షణ అద్దె ఇల్లు, ఆఫీస్ రెంట్లు. సొంత ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి వారికి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయంటున్నారు ప్రజలు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వర్క్ చేసి రిటైర్ అయ్యాను. మన సిటీలో మాత్రం హైదరాబాద్ సిటీ ఇక్కడ మించిన సిటీ ఎక్కడ లేదని నాకు ఒపీనియన్. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇంకెక్కడ లేవు అని నా ఉద్దేశం. ఎందుకంటే నేను డ్యూటీ పరంగా నేను క్రైమ్ బ్రాంచ్లో పనిచేశాను 10 సంవత్సరాలు. అప్పుడు మహారాష్ట్ర, బాంబే, బెంగళూరు, తమిళనాడు, యూపీ, అక్కడ ఇంకా లాస్ట్ మన బార్డర్ వరకు కూడా వెళ్ళచ్చు, ఇండియా బార్డర్ వరకు కూడా చూసాం. మొత్తం అన్ని సిటీలు చూసుకుంటే ప్రజెంట్ మన హైదరాబాద్ సిటీ చాలా బెటర్. హైదరాబాద్లో ఎప్పటికైనా వెదర్ కానీ కండిషన్స్ అంతా మంచిగా ఉంటాయి, అంత వ్యాపారాలు కనుక అంతా కూడా మంచిగా ఉంటాయి. మేము వచ్చి కూడా 25 years అవుతుంది. మోస్ట్లీ ఇక్కడ ఉన్న బిజినెస్లు అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఇక్కడ మనం హైదరాబాద్ అంటే మనకు అందరికీ కలిసిపోయే సిటీ. వెదర్ కండిషన్స్ అన్నీ ఉంటాయి, పొల్యూషన్స్ కూడా అంతా మంచిగా ఉంటుంది, ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అదర్ సిటీస్తో పోలిస్తే మనది చాలా బెటర్. హైదరాబాద్లో అయితే మంచిగా అందరు పీపుల్స్ ఎక్కడెక్కడ తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు కూడా ఇక్కడ కమ్యూనిటీగా ఉండిపోతున్నాయి. సిటీలో అభివృద్ధితో పాటు ఉద్యోగ, వ్యాపార అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. లక్షల మంది ఆశలకు, కలలకు చిరునామాగా నిలుస్తోంది హైదరాబాద్.